విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. నిరంతర జీవన ప్రయాణంలో మనం ప్రయాణం చేసినప్పుడు మానవుడు ఎప్పుడు కూడా ప్రశాంతతను కానీ శాంతిని కానీ కోరుకుంటూ ఉంటాడు. చూడు నాయన, మీకు ఇంటి లోపల ఎప్పటికీ కూడా తల్లిదండ్రులు నివసిస్తూ ఉన్నారంటే ఎంత ఆనందం. నీ ఇంటి లోపల ఆనంద వాతావరణం ఉన్నాయంటే ఇంకేమి కావాలి? నీ కావలసినవన్నీ కూడా ఇంటి లోపల దొరుకుతుంది అంటే ఇంకేం అవసరము? చూడు నాయనా, నువ్వు ఆనందంగా ఉండడానికి నీ ఇంటి లోపల పరిసర వాతావరణం అందంగా ఉన్నాయి కదా, ఇంకేం అవసరము? నీ ఇంటి లోపలనే ఆహారము, మంచినీరు అన్నీ కూడా లభిస్తున్నాయి కదా. మరి నువ్వు స్నేహితులతోని బంధువులతోటి కలిసి ప్రయాణం చేస్తున్నావు, మాట్లాడుతున్నావు కదా, ఇంకేం అవసరము? నువ్వు రాత్రిపూట ఆనందంగా ప్రశాంతంగా నిద్రపోతున్నావు కదా, ఇంకేమి అవసరము? చూడు నాయన, నిరంతరం కూడా పూజా గదిలో కూర్చుని ఆనందమైన ప్రార్థన చేస్తున్నావు కదా. రాత్రిపూటలో నీకు ఆరోగ్యం బాగలేకపోతే నీకు ఒంటికన కూడా ఔషధాన్ని అందిస్తున్నారు కదా నాయన. మరి ఇంకేం అవసరం? ఇంతకంటే ఇక ఆనందం బయట ఎక్కడ ఉన్నాయి నాన్న? ఇదే కదా మనకు కావలసినది. నీ ఇంటి లోపలని ఇంత ఆనందం దొరుకుతుంటే ఎందుకు అర్లు చాస్తున్నావు? లారీల కొలితే ఆనందం నీకు దొరకదు.